రద్దు చేయాలి, రద్దు చేయాలి. 396 జీవోని వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. దస్తావేజులేకరుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. దస్తావేజులేకరుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. దస్తావేజులేకరుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. 396 జీవోని వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. 396 జీవోని వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. దస్తావేజులేకరుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. 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 396 జీవోని వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. 396 జీవోని వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. పట్నం ద్వారకానగర్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ దస్తావేజులేకరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 9 రోజుల నుంచి నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 396 ఆర్టికల్ అనేది తెరపైకి తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తుందో, ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చి కార్యకలాపాలు సాగించాలనుకుంటుందో ఆ దిశగా గత 40 సంవత్సరాల నుంచి ఆ దస్తావేజులేకరుల సంఘంలో ఉన్న సభ్యులుగా ఏర్పడి ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందిస్తూ అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా రిజిస్ట్రేషన్ ఎక్కడ ఆగకుండా, సమ్మెలు జరిగినప్పుడు కూడా ఆగకుండా చేస్తున్న సందర్భాల్లో కూడా మమ్మల్ని పక్కకు నెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 396 ఆర్టికల్ తీసుకొచ్చి మాకు నడ్డి విరిచి మా పట్టులు కట్టి మా కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తున్నారని చెప్పేసి గత 9 రోజులుగా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ దానికి సంబంధించినటువంటి దస్తావేజులేకరుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మాట్లాడతారు. నమస్కారం అండి, నా పేరు రవికుమారు. నేను ద్వారకానగర్ దస్తావేజులేకరుని. మాది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30వ తారీఖున 396 జీవోని రిలీజ్ చేయడం జరిగిందో, ఆ రిలీజ్లోని ఆ జీవో తాలూకా సారాంశం ఏంటంటే ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పీపీబీ పబ్లిక్ ప్రైవేట్ పార్టీషన్ ద్వారా ఈ జీవోలోని పొందుపరిచిన అంశాల ప్రకారం దస్తావేజులేకరు ఎవరైతే ఉన్నారో ఈ వృత్తిని నమ్ముకొని కొన్ని 100 సంవత్సరాల నుంచి కూడా ఈ వృత్తిని నమ్ముకున్న లేఖరులు సుమారు ఈ రాష్ట్రంలో 150,000 పైచీలకు ఉన్నటువంటి లేఖరులందరూ కూడా ఈ వృత్తిని వివిధ భాగాలుగా ఈ వృత్తిలో జీవనం సాగిస్తున్న వారి జీవితాలన్నీ కూడా ప్రశ్నార్థంగా జరిగాయి. కాకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఆర్ఎస్కే విధానం పీపీ విధానంలో పూర్తిగా అత్యంత గోప్యమైన ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ శాఖని మరి ప్రైవేట్ పరం చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్రంలో సుమారు 296 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. దానికి అనుసంధానంగా 26 ఆఫీసుల్ని మేము ఆర్ఎస్కేల్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. ముందుగా తొలుత 5 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో ఉన్న కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామని ఐజీ గారు చెప్పారు. ఇది పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి అక్కడ ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంలో దీన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఏదైతే దస్తావేజులేకరుల యొక్క దస్తావేజ్ తయారీ స్వభావం బట్టి స్టాంప్ డ్యూటీ చెల్లించడమే కాకుండా దానికి అదనంగా 2,000 రూపాయలు చెల్లించి పూర్తిగా అత్యంత గోప్యమైన దస్తావేజుకి నాణ్యతను కోల్పించే విధంగా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రూపకల్పన చేసి ఈ దస్తావేజుని పూర్తిగా ఏదైతే గోప్యతను కోల్పోయే విధంగా రూపకల్పన చేసేది ఈ ఆర్ఎస్కే విధానం. అందులో మేము కూడా వృత్తిని కోల్పోయే విధంగా ఉంది. మేము ఐజీ గారిని అడిగాం, మరి ఆర్ఎస్కే విధానాలు మీరు పెంచుకుంటూ పోతే మరి ప్రైవేట్ వ్యక్తులకి సాఫ్ట్వేర్ ఇచ్చారు, వాళ్ళు వ్యాపార భాగస్వామ్యంగా వ్యాపారం పెంచుకుంటూ పోతే మమ్మల్ని రాణిస్తారా, మా దస్తావేజుని రాయించిస్తారా అని మేము అడిగితే ఆయన స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. మేము లిఖితపూర్వకంగా మేము హామీని కోరడం జరిగింది. తర్వాత దస్తావేజులేకరులకు లైసెన్స్ పునరుద్ధరణ చేయాలని కూడా మేము అడిగితే మరి ఐజీ గారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరి మా రాష్ట్ర దస్తావేజులేకరుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఏదైతే మేము 10 రోజులు పెన్ డౌన్ చేసాం, ఈరోజు 9వ రోజు పెన్ డౌన్ కూడా నిరంతరంగా చేస్తున్నాం. మా పెన్ డౌన్ తాలూకు ముఖ్య ఉద్దేశం నిరసన కాలం శాంతియుతం. మేము ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేయడం కానీ అధికారులు విధులకైనా భంగం కలిగించడం కానీ మేము ఏం చేయట్లేదు. మా కార్యాలయాలు మా ఆఫీసులు మేము క్లోజ్ చేసుకొని మేము నిరసన చేస్తున్నాం తప్ప అంతకు మించి ఏం చేయట్లేదు. కనుక ప్రభుత్వ పెద్దల స్థానంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వారు మరొకసారి పునరాలోచన చేసి ఈ 1,50,000 కుటుంబాలని మీకు కూడా మేము భాగస్వామ్యం సార్, మీ గెలుపులో మేము ఎంతో పనిచేసిన సభ్యులందరూ కూడా కుటుంబాలు ఉన్నాయి, మా మీద ఒకసారి మీరు దయతలిచి 396 జీవోని రద్దు చేసి మమ్మల్ని మా కుటుంబాలను కూడా మీరు కాపాడాల్సింది కోరుతున్నాం. అలాగే లైసెన్సులు కూడా పునరుద్ధరణ చేయాలని మేము కోరుతున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 296 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దాటిన ఈ 9వ రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ఒకటే యాక్ట్, మా కుటుంబాల్లో మేము ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క పరిశీలన చేసి ఏదైతే ఉందో ఆర్టికల్ 396ని మళ్ళీ ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడాను. నమస్తే అండి, నా పేరు ఆర్బి లక్ష్మి.
ఏదైతే ఉందో పెన్ డౌన్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల సంక్షేమ సంఘం వారి పిలుపు మేరకు మేము ఇక్కడ ద్వారకా నగర పరిధిలో మేము కూడా పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరిగింది. గత 20 నుంచి ఇప్పటి వరకు మరి 9వ రోజు. అలాగే ఇక గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పీపీపీ విధానం అనేది మా యొక్క దస్తావేజుల లేఖలు పూర్వం నుండి వస్తున్న ఈ వ్యవస్థని కనుమరుగు అవ్వడానికి, అలాగే మా యొక్క బ్రతుకులు అనేవి ప్రశ్నార్థకంగా మారడం అవుతుంది. ఇప్పుడు మేము ఈ వృత్తి మీద ఆధారపడి మరి రాష్ట్రం మొత్తం మరి ఒక 2 లక్షల వరకు మరి ఫ్యామిలీస్ బ్రతుకుతున్నాయి. మా యొక్క జీవనోపాధి మరి మేము కాపాడుకోవడం కోసం మేము పోరాడుతున్నాం. మా వృత్తి మనుగడ కోసం మేము పోరాడుతున్నాం. మా వృత్తిని కాపాడుకోవడం కోసం మేము పోరాడుతున్నాం. ఈ యొక్క పీపీపీ విధానం అనేది, ప్రైవేటైజేషన్ అనేది ఇక ప్రజల స్వేచ్ఛను కూడా హరించేలా ఉంది. ఇక అంటే కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రైటర్ దగ్గరకు వస్తారు, ఇంకో రైటర్ దగ్గరకు వస్తారు, అలాగే నలుగురు దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చాయిస్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎక్కడ చేసుకోవాలన్నది. బట్ ఇక్కడ అయితే పీపీపీ విధానంలో ఏంటంటే వాళ్ళకి ఒక స్వేచ్ఛ అనేది లేదు. అండ్ ఇక్కడ దస్తావేజుల నాణ్యత కూడా అనేది తగ్గుతుందని మేము భావిస్తున్నాం. మేము ఇంకా అలాగే ఇక గవర్నమెంట్ వారిని ఒక్కటే ప్రశ్నిస్తున్నామండి. మేము కూడా ప్రజాస్వామ్యంలో భాగంగా ఉన్నాము. మా యొక్క బ్రతుకులు మా యొక్క కుటుంబాలు మేము ఏమవ్వాలి, మరి మేము ఆ బ్రతుకులు ఎలా అనేది మేము ప్రశ్నిస్తున్నామండి. మాకు ఒకటేనండి, మాకు ప్రత్యామ్నాయాలు ఏమీ వద్దు. మా యొక్క వృత్తి ఇదివరకు అయితే ఎలాగైతే ఉండేదో ఇప్పటికి కూడా ఇక ముందు కూడా అలాగే ఉండేలాగా మరి గవర్నమెంట్ వారు నిర్ణయించుకుంటారని మనవి చేసుకుంటున్నామండి. 396 జీవోని గవర్నమెంట్ వారు తెచ్చి డాక్యుమెంటేట్ల వ్యవస్థను అంతానే కుప్పకొల్చేశారు. స్త్రీశక్తి పథకాలు, ఫ్రీ బస్సులు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇందులో చాలా మంది దగ్గర ఒక 50,000 మంది లేడీసే ఉన్నారు. వాళ్ళందరూ జీవనోపాధి కోల్పోయి రోడ్డును పడిపోతారు. మేము ఓట్లేసి గెలిపించింది దేనికో ఇప్పటికే అర్థం కాలేదు. ఏదో మాకు చేస్తారు అనుకొని ఈరోజు రోడ్డు పాలు చేస్తారు. 9 రోజుల నుండి మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేస్తాం, కానీ ఒక్కసారి కదా గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుంది అనేది ఇంతవరకు ఏమీ లేదు. మేము పెన్ డౌన్ చేస్తూనే ఉన్నాం, కానీ స్త్రీశక్తి వద్దు, డోకరాలు ఏటిలో మేము లేవు, మాకు ఏమీ రావడం లేదు. ఇస్తున్నాం అని చెప్తున్నారు, కానీ ఈ ఫ్రీ బస్సులు పెట్టారు. ఫ్రీ బస్సులు క్యాన్సిల్ చేసి డాక్యుమెంటేట్లు అందరికీ మాకు లైసెన్స్లు ఇప్పించండి. మా జీవనోపాధి ఎట్టి పరిస్థితుల్లోని ముక్కలు చేసికండి. మేము రోడ్డుని పడిపోతాం, అనవసరం ఎటుకు కాకుండా రోడ్డు పాలు అయిపోతాం. మా జీవితాలు రోడ్డు పాలు మాత్రం చేయకండి, ఇదే కోరుతున్నాను గవర్నమెంట్ వాళ్ళు. 396 ఏదైతే ఉందో ఆర్టికల్ను తీసుకుని వెనక్కి సమరించుకొని ఎవరికైతే ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి ఉద్యోగాల్ని తొలగించి మాకు బ్రతుకు భారంగా చేయాలనుకుంటున్నారో ఒకసారి పరిశీలన చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి బహుమతిని మాకు అందించాలని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ నారాయణరావుతో మీ జననేత.